ఎత్తుకొని పరుగులు తీస్తే ప్రయోజనం ఉండదు అనేది నా స్పష్టమైన రైట్. భానుప్రకాష్ గారు, అధికార పార్టీలు అంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ప్రభుత్వంలో ఉండే పెద్దల అండదండలు కావచ్చు, లేకపోతే పవర్ బ్రోకర్స్ కావచ్చు, వాళ్ళ అండదండలు కానీ, లేకపోతే పొలిటికల్ అండదండలు కానీ, లేకపోతే రాజకీయ పార్టీలకు డబ్బులు ఇస్తూ స్మగ్లింగ్ చేసే ఈ వీళ్ళు ఉన్నంత కాలం దీన్ని ఆపడం సాధ్యమా? పాయింట్ నెంబర్. ఇంకోటి ఏంటంటే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సెస్ కానీ పొలిటికల్ పవర్స్ కానీ ఎలా ఉంటాయంటే, ఆ మధ్య కాకినాడ వెళ్ళిన షిప్ ఆపారు కదా పవన్ కళ్యాణ్ గారు, సీజ్ ద షిప్ అని అన్నారు. కానీ ఈ రోజుకి బియ్యం స్మగ్లింగ్ ఆగలేదు, ఈ రోజుకి ఆగలేదు, జరుగుతూనే ఉంది. కాబట్టి ఆయన మనసులో ఉండొచ్చు స్ట్రిక్ట్గా చేయాలని. ఇది అంత సాధ్యమయ్యే పనేనా? అంత ఈజీగా అవనిస్తారా, ఆగనిస్తారా అనేది చెప్పాలి మీరు. ఖచ్చితంగా చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కానీ ఇంతకుముందు మురళి గారు మాట్లాడుతూ వారు కూలీలు దీనికి నింపుకునే దానికి వచ్చారన్నారు. అవన్నీ మంచిది కాదన్న. పొట్ట నింపుకోవాలంటే ఏదైనా కష్టపడి పని చేయండి. వాళ్ళు ఒకసారి చూడండి, పిల్లలు ఎట్టున్నారు, వాళ్ళు సన్నగా ఉన్నా సరే ఒక్కొక్కరు 30-40 కేజీలు మోసి పరిగెత్తగల సామర్థ్యం ఉంది వాళ్ళకి. 30-40 కేజీలు పోయి పని చేసుకోమని చెప్పండి. అంతేగాని వచ్చి ఎర్రచందనం నరికేసి మేము సంపాదించుకుంటామంటే మంచిది కాదు. అట్లాంటి వారి మీద సింపతి చూపించకూడదు. దాంట్లో మళ్ళీ కులాన్ని కలపడం మంచిది కాదు. ఎవరైనా సరే తప్పు చేస్తే తప్పే. కాబట్టి అలాంటి వాళ్ళ మీద సింపతి, జాతీయ సంపద మనసు ఇప్పుడే చెప్తున్నారు అంతరించిపోతున్నటువంటి దీంట్లో జాబితాలో ఉంది. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళని కానీ అందరినీ సంపద అలాంటి వాళ్ళని కానీ నరికేవారు కానీ నరికించేవారు కానీ దాని వారిని అడ్డం పెట్టుకొని సంపాదించుకునే వాళ్ళని అందరి మీద ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది. ఇది నేను ఎందుకంటే చాలా సందర్భం, ఈ రోజు కాదన్నా, నాకు పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా కలిసినప్పుడు నన్ను ఈ ఇష్యూలో మా ఇద్దరికి డిస్కషన్ జరుగుతుంది. బాను, నువ్వు చేస్తున్నట్టు ఎర్రచందనం ఇష్యూ నాకు చాలా బాగా ఇష్టం, కలిసి చేద్దామని చెప్పి చాలా సందర్భాల్లో నాతో మాట్లాడే సందర్భాలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు. నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఈరోజు ఇదేదో సాఫ్ట్గా స్మూత్గా పోతే జరగదు. ఖచ్చితంగా గట్టిగా చర్యలు తీసుకోవాలి. ఎందుకు తీసుకోకూడదు చెప్పండి. ఇంతకుముందు మీరు అన్నారు మావోయిస్టుల మీద సిద్ధాంతం కోసమని. గన్ను ఎవరు పెట్టుకున్నా సరే అది తప్పు, చట్టంలో తప్ప. చట్ట పరిధిలో ఎవరికి లైసెన్స్ ఉందో తప్పే. కానీ చిన్న సవరణ ఏంటంటే, చట్టానికి వ్యతిరేకంగా ఎవరు ఆయుధాలు పట్టుకున్నా తప్పే, వాళ్ళు చట్టం ముందు వాళ్ళను శిక్షిస్తారు, చట్ట ప్రకారం శిక్షిస్తారు. అది ఓకే, నేను కాదంట్లా. కానీ వాళ్ళు ఆయుధం పట్టుకున్న ఒక సిద్ధాంతము, ప్రజల కోసము, బడుగు వర్గాల కోసం వెళ్ళి ఉద్యమం చేసిన వాళ్ళు ఆయుధం పట్టుకోవడం నేరం కావచ్చు, చట్ట వ్యతిరేకం కావచ్చు. కానీ వీళ్ళు అట్ట కాదు కదా, వీళ్ళు దొంగలు, వీళ్ళు మాఫియా, వాళ్ళు దొంగలు కాదు వాళ్ళు. నేను అందుకని చెప్తున్నా, అందుకని వాళ్ళకి వీళ్ళకి పోలిక లేదు. అంతకంటే దారుణంగా అణచివేయాల్సిన మాఫియా ఇది. అది మేము కూడా అదే చెప్తున్నాం. ఖచ్చితంగా ఎర్రచందన స్మగ్లర్స్ తో సంబంధం ఉన్న వాళ్ళు అందరి మీద ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు నలుగురుతో పాటు ఇంకా ఎంతమంది ఉన్నారు పూర్తి స్థాయి నివేదిక తెప్పించుకొని వారి వెనకాల ఎంత పెద్ద వాళ్ళ వెనకాల ఉన్నా సరే వాళ్ళని కూడా ఎత్తు లోపలేయాలన్న. భయం అనేది ఎట్లుండాలంటే వెన్నులో వణుకు పుట్టాలి. ఎర్రచందనం జోలికి వస్తే మన జీవితాలు అయిపోతాయని ఒక భయం ఉంటే తప్ప అది కంట్రోల్ అయ్యే ప్రసక్తి లేదు. ఈరోజు తమిళనాడు నుంచి కానీ కర్ణాటక నుంచి కానీ స్మగ్లర్లు దాదాపు వాళ్ళకి 40,000 కూలీ ఇస్తారంట. 40,000 వాళ్ళే నరుక్కొని దాని ఆ దొంగని తీసుకొని వచ్చి లోడ్ చేస్తే మళ్ళీ ఆ లారీని, అంటే దీంట్లో అధికారులకు కూడా సంబంధం ఉంది. ఒక్కొక్క టోల్ గేట్ నుంచి పాస్ అవుతుందంటే డ్యూటీలో ఉంటే అధికారులు ఏం చేస్తున్నారన్న, కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. కొందరు అధికారులు కోట్ల రూపాయలు విలువైన భవనాలు ఉన్నాయి, వాళ్ళకి విలువైనటువంటి ఆస్తులు సంపాదించుకున్నారు. మంచిది కాదు. మీరు ఒక అధికారి ఉండి స్మగ్లర్కి సపోర్ట్ చేస్తూ, దొంగలకు సపోర్ట్ చేస్తూ, ప్రభుత్వం దగ్గర జీతం తీసుకుంటూ మీరు ప్రజల పక్షాన నిలబడాల్సింది పోయి ఇట్లా స్మగ్లర్ల పక్కన నిలబడి ఉంటే అధికారుల మీద అందరి మీద కూడా చర్యలు తీసుకోవాలి. వారందరి మీద కూడా క్రిమినల్ ఛార్జెస్ నమోదు చేయాలి. ఓన్లీ స్మగ్లర్స్ అధికారులు. పీడీ యాక్ట్ 4 సార్లు పెట్టిన వాడు బయట తిరుగుతూ స్మగ్లింగ్ చేస్తున్నాడు అని అంటే పీడీ యాక్ట్కి విలువే ఉంది, పెట్టిన ప్రభుత్వాలకు విలువే ఉంటుంది. అంటే ఆ పీడీ యాక్ట్ పెట్టిన వాడిని కూడా ఫ్రీగా తిరగదీస్తున్న అధికారులు చాలా కీలకం అన్నమాట ఇక్కడ.
అదే చెప్తున్నాను కదా, అది ఎవరిని స్పేర్ చేయకూడదు, సింపతి చూపించకూడదు ఇలాంటి వాళ్ళ మీద అంటున్నా. కఠినంగా వ్యవహరిస్తే తప్ప ఇది కంట్రోల్ అయ్యే అవకాశం లేదు. పుష్పాలుగానే ఉంటారు, శకావతులుగానే ఉంటారు వ్యవస్థ ఇట్లా ఉంటే. ఎందుకన్నా విధి నిర్వహణలో ప్రాణాలు పోగొట్టుకుంటే ఎంతో మంది పోలీస్ అధికారులని మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. అలాంటి అధికారులని స్ఫూర్తిగా తీసుకొని అలాంటి అధికారులు ఉన్నారు ఇప్పుడు కూడా. నాకు చాలా మంది ఇండియన్ పోలీస్ సర్వీస్ లో సమర్థమైన అధికారులు ఉన్నారు, నీతి నిజాయితీకి కట్టుబడి అధికారులు ఉన్నారు. అలాంటి వాళ్ళని పోస్ట్ చేస్తే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అంటున్నా. అందరూ తింటారండి అని చెప్పట్లే, పోలీస్ సర్వీస్ లో చాలా మంది మంచి అధికారులు ఉన్నారు. అందుకనే ఇది స్టేట్ సబ్జెక్ట్ అయినా కూడా నేషనల్ లెవెల్లో అంతర్రాష్ట్ర వీళ్ళు స్మగ్లర్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అంతర్రాష్ట్ర కాదు, ఎక్కువ మాట్లాడితే అంతర్జాతీయ స్మగ్లర్లు ఇన్వాల్వ్ అయి ఉన్న సబ్జెక్ట్ కాబట్టి కేంద్ర హోంశాఖ నుంచి కూడా ప్రత్యేక బలగాలను దింపాల్సిన అవసరం ఉంటుంది, అడవుల్ని జల్లెడ పట్టాల్సిన అవసరం ఉంటుంది. ఎవడు కనపడిన వాడు స్మగ్లర్ అయినా, సప్లయర్ మనుషుల సప్లయర్ అయినా, లేకపోతే